ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అల్లూరు జిల్లా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరును నిరసిస్తూ గుర్రాలపై నిరసన వ్యక్తం చేశారు. అడవి తల్లి బాట పేరుతో గత ఏడాది ఏజెన్సీలో పవన్ పర్యటించారు. ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లే ఇస్తానని ఎప్పట్లాగానే ఓ హామీ ఇచ్చి పడేశారు. ఏజెన్సీలో ఇప్పటికే పనులు ప్రారంభం కాలేదు. వెంటనే రోడ్లు వేయించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, గిరిజనులు గుర్రాలు ఎక్కారు, ఏం జరుగుతోంది? అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు మండిపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో అడవి తల్లి బాట పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ సమస్యను అడిగి తెలుసుకుంటూ త్వరలోనే మీ గ్రామాలకు తారు రోడ్లు వేస్తానని చెప్పి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ కొంత దూరం పాదయాత్ర కూడా పవన్ కళ్యాణ్ చేపట్టారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క తారు రోడ్డును కూడా వేయలేదు. దీంతో గిరిజనులంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తారు రోడ్లు వెంటనే నిర్మించాలని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఒక్క రోడ్ను కూడా తారు రోడ్డు నిర్మాణం జరగలేదని చెప్పి గిరిజనులంతా కూడా తమ నిరసన తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరును వ్యతిరేకిస్తూ ఈ రోజు గుర్రాల మీద ఏజెన్సీ ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర ఒక నిరసన కూడా చేపట్టారు. పవన్ కళ్యాణ్ 100 రూపాయలు పెట్టి 300 మంది గిరిజనులకు చెప్పులు కొనివ్వడం కాదని ఇచ్చిన మాట ప్రకారము ఏజెన్సీ ప్రాంతాల్లో తారు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి గిరిజనులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అడవి తల్లి బాట పేరుతోని విశాఖపట్నం నుండి ప్రత్యేకంగా బస్సులు వేసి మీడియాను తీసుకెళ్లి నానా హంగామా చేశారు. ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, ఇంకా రోడ్ల నిర్మాణం జరగలేదు, కూటమికి రాజకీయాలు ముఖ్యంగా తమకు ఓట్లు వేయనప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతం మీద కానీ అక్కడ ఉన్న గిరిజనుల మీద కానీ ప్రత్యేకమైన అభిమానం ఉంది, అందుకే తను ఏజెన్సీ ప్రాంతానికి వచ్చాను, త్వరలోనే గ్రామాల్లో ఉన్న మట్టి రోడ్లను తొలగించి తారు రోడ్లు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ హామీ కూడా ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక్క తారు రోడ్డు నిర్మాణం కూడా జరగకపోవడంతో గిరిజనులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసనను గుర్రాల మీద ప్రయాణిస్తూ తమ తాలూకా రోడ్లు ఏ విధంగా ఉన్నాయన్న దుస్థితిని బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా గిరిజనులు ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హరి, ఓకే నాయుడు.